ఈ సినిమా మొదలుపెట్టే ముందు 14 రిలీజ్ బ్యానర్ అంటే నాకు చాలా ఇష్టం, రెస్పెక్ట్. అయితే ఈ బ్యానర్లో సినిమా చేద్దాం, ఏ సినిమా చేద్దాం, ఎలా చేద్దాం డిస్కషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ హీరో ఎవరు సార్ అన్నాను, రామ్ అన్నారు. అమ్మో రామ్ అయితే మా ఇద్దరిది చాలా పెద్ద కాంబినేషన్ అండి, ఆల్రెడీ సక్సెస్ అయింది, చాలా జాగ్రత్తగా మేము వర్క్ చేయాలి, కథ చేయాలి, అందులో కథ చేద్దాం. ఎలాంటి కథ చేద్దామనే డిస్కషన్కే మాకు 3 months పట్టిందండి. ఒక 4-5 అనుకున్నాం, మాకే సాటిస్ఫై అవ్వలేదు. అలా అనుకున్న తర్వాత జెన్యున్గా కథ చెప్పాలి. అంటే కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తాం, యాక్షన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్ని కమర్షియల్ ఫార్ములా సినిమాలు ఉంటాయి. ఇది కాదు, మనం ఏదో చెప్పాలి, మనం ఆడియన్స్ కొత్తగా ఏదో చెప్పాలి. ఆ చెప్పే దాంట్లో ఓ జెన్యూనిటీ ఉండాలి. అలాంటి సినిమా చేయాలనుకున్నాను. అప్పుడు మా సినిమాకి మొదటి హీరో ఫాదర్ అండి. ప్రతి వ్యక్తికి లైఫ్లో ఫస్ట్ హీరో ఫాదరే. ఆ ఫాదర్ క్యారెక్టర్తో పాటు ఆ ఫాదర్ని గెలిపించే ఒక కొడుకు కథ ఇది. దానికి హైపర్ లాంటి హీరో రాముకు పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అని దీనికి తయారు చేసి కథ ఆయనకి చెప్పడం జరిగింది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ నా కెరీర్లోనే నా 3 సినిమాల్లో దిస్ ఈజ్ ద బెస్ట్ ఫిల్మ్. థ్యాంక్స్ ఆల్. థ్యాంక్ యూ. నాకన్నా చాలా బాగా హైపరు. సినిమా స్టార్ట్ చేసిన 3 monthsకి సినిమా అయిపోయింది. అండ్ కందిరి కథ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు అప్పుడే అనిపించింది చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ కథ చెప్పినప్పుడు మళ్ళీ అనిపించింది. అండ్ హీఈస్ డెఫినెట్లీ సమ్వన్ టు లుక్ అవుట్ ఫర్. అండ్ మాస్టర్ ఐ విష్ యూ సూపర్ హిట్. మా సెకండ్ కాంబినేషన్తో